మిగతా స్టోరీ ల్యాగ్ చేయకుండా అసలు ఏమైంది తనకనేది చెప్పేస్తాను. మా ఫ్రెండ్ రియల్ స్టోరీ అనమాట ఇది. నేను పక్క నుండి చూసాను కాబట్టి ఐ ఫీల్ వెరీ అలా అనమాట. సో తను ఇప్పుడు తనని పెళ్లి చేసుకుంది, చాలా బాధపడుతుంది. అందుకే చేసేటప్పుడు ఒక చిన్న ఆలోచిస్తే మంచిది. ఒక చిన్న మినిట్ స్పెండ్ చేయండి, పేరెంట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒప్పుకోకపోతే బలవంతంగా చేసుకోకండి, ఒప్పించండి. అయితే స్టోరీలోకి వచ్చేద్దాం. స్టోరీ కాదు, ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్. సో తను వాళ్ళ మమ్మీ సర్చ్ చేస్తూ ఉండగా వాళ్ళు దొరికారనమాట. దొరికితే అక్కడ వాళ్ళ కొడుకుని చూసి అసలు చాలా షాక్ అయిపోతుంది. తినింది ఇలా అని అది తన కోమాలోకి వెళ్ళిపోతే అది తట్టుకోలేక వాళ్ళ డాడీ చనిపోతాడు. తను చనిపోతే తన వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళ కూతురు తను మ్యారేజ్ చేసుకుంది, కొడుకు జైల్లో. తను లేచి చూసేసరికి మొత్తం ఆగమైపోయింది. జస్ట్ 1 minute అంతే, మొత్తం కొలాప్స్, ఫ్యామిలీ మొత్తం కొలాప్స్. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో రోజు నాకు కాల్ చేసి తన విషయాలన్నీ షేర్ చేసుకుంటుంది. అందుకే ఒక్క క్షణం ఆలోచించండి. తనకి ఇప్పుడు ఎంత టార్చర్ ఉందో తెలుసా? తను ఇష్టపడి చేసుకుందని కాదు, చాలా చాలా టార్చర్ ఉంది. సో బీ క్లియర్. మీరు ఎవరిని చూస్ చేసుకుంటున్నారని బీ క్లియర్ ఉండండి.